హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాం. చూడండి, గోంగూర తీసుకోండి, పచ్చిమిరకాయలు కూడా తీసుకోండి. పచ్చిమిరకాయలు తొడాలు తీసేసి కట్ చేసుకొని పెట్టుకోండి, సగానికి తుంచుకొని. గోంగూర కట్ చేసుకొని పెట్టుకోండి. కట్ చేసుకొని కడిగి పెట్టుకోండి. గోంగూరని ఒక దబరా గిన్నె తీసుకొని దబరా గిన్నెలోకి పచ్చిమిరకాయలు వేసుకోండి. కొన్ని వాటర్ పోయండి. పచ్చిమిరకాయలు అనేది ఉడకాలి. ఫస్ట్ కొంచెం పసుపు వేసుకోండి. దాంట్లోకి 30% పచ్చిమిరకాయలు ఉడికినాక ఆ తర్వాతకి ఆ గోంగూర అనేది దాంట్లో వేసుకోండి. గోంగూర మొత్తం వేసి మంచిగా కలపండి. ఇది ఉడికేసరికి తాలింపు కోసమని ఒక ఆనియన్స్, ఎల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోండి. మధ్య మధ్యలో కలపండి, అడుగు కాలిపోకుండా. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి మంచిగా కలుపుకోండి. పచ్చిమిరకాయలు మెత్తగా గాటానికి చెంచబెట్టి ఇట్లా నలపండి. మెత్తగా అవుతూ ఉంటాయి ఉడికేటప్పుడు. అడుగు అంటకుండా అలాగా చెయ్యండి. మెత్తగా అయితే పచ్చిమిరకాయలు అన్నది చూసుకోండి. ఎనుపుతూ ఉండాలి. అలాగా మెత్తగా కావాలి పచ్చిమిరకాయలు అన్నది. అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. దాంట్లో కారం అన్నది బయటకు వచ్చి గోంగూర పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుందండి. అయిపోయింది చూడండి, గోంగూర ఉడికిపోయింది. పచ్చిమిరకాయలు గోంగూర మొత్తం ఉడికిపోయింది. అలా ఉడకాలి. వాటర్ మొత్తం గుంజకపోవాలి. కళాయి పెట్టేసి కళాయిలో ఆయిల్ వేసేసి ఎండుమిర్చి వేసుకోండి తాలింపు కోసం అని. ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకుని వేసుకోండి తాలింపులోకి. కొంచెం తాలింపు గింజలు వేయండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. వేసి మంచిగా కలుపుకోండి. కొంచెం మగ్గిపోయినాక కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి మంచిగా కలపండి. ఆనియన్స్ కొంచెం మగ్గిపోయినాక గోంగూర పచ్చడి అన్నది దాని తాలింపులోకి వేసుకోండి. వేసుకొని మంచిగా ఒక 2 minutes మగ్గనియండి. కొంచెం పచ్చి పచ్చిగానే ఉండనియండి. ఆనియన్స్ తినేటప్పుడు బాగుంటుందండి. గోంగూర పచ్చడి రెడీ అయింది. చూడండి వీడియో మంచిగా ఉంటుందండి. రైస్లోకి నెయ్యి వేసుకొని తినండి, బాగుంటుందండి. చేసుకోండి ఒకసారి. సూపర్ ఉందండి.